ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి, మోక్ష సదనమున కేనుబోదు సంతోషించుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి. యెరూషలేమందుండి మీరెదురు చూడుడి, యెరూషలేమందుండి మీరెదురు చూడుడి, మీపై పరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు తెలుపును, ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి. దిక్కు లేనట్లు మిమ్ము దిగనాడిపోను, దిక్కు లేనట్లు మిమ్ము దిగనాడిపోను, మీతో మక్కువైయుండ పరిశుద్ధాత్మను పంపెదను, ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి. నిర్యాణమున మీ కొరకై నెలవులు గల్పింతు, నిర్యాణమున మీ కొరకై నెలవులు గల్పింతు, నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యము నేలా, ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచుడి. ఏడు తలలను 10 కొమ్ములను గల ఎర్రలో మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రత్నవర్ణము గల వస్త్రం ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏ ఏకమైన కార్యములతోనూ తాను చేయుచున్న విషయ సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని నేను దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి నేను మనము వేసులకు భూమిలోని ఏకమైన వాటికి తల్లి మహాబహులోను. 6వ వచనం కూడా ఒకసారి చదవండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తులింగుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూతనాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి. ఈ స్త్రీని గురించి మర్మమును 7 తలలను 10 కుండ్లను కలిగి దాన్ని మోయించిన పూర్వమును గూర్చి మర్మమును నేను నీకు తెలియజేయను. హల్లెలూయా.
క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదవబడిన ఈ యొక్క వేద భాగంలో చాలా భయంకరమైన సంఘటనలు ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రస్తుతానికి మనము ఏ కాలంలో ఉన్నామో, రాకడ కాలంలో మనం ఉన్నాం, అంత్యదినాలలో ఉన్నాం. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము రాయబడిన ఈ ప్రవచన వాక్కులన్నీ ఇప్పుడు మన కళ్ళెదుట నెరవేరుతున్నాయి. ఏ సమయమో ఏ గడియో ప్రభువు అక్కడ తెలియదు మనకి. మనము సిద్ధపాటుకి వెళ్ళి మనం కానీ జీవించినట్లయితే ఆ యొక్క ప్రధాన శబ్దము మన తరంలోనే మనం వినగలిగితే మనం అందరము ఆయన సన్నిధికి అందరం వెళ్తాం. హల్లెలూయా. దేవుడు ఇదిగో నేను దొంగవలే వస్తున్నాననేసి అన్నాడు. అది ప్రకటన గ్రంథము మనకి అర్థం కావాలంటే దీని గురించి మనకి ఎంతైనా లోతైన ఆధ్యాత్మికత ఉన్నట్టు మాత్రమే మనకి అర్థమవుతుంది. ఈ ప్రకటన గ్రంథము నేను ఎలా చదివితే అలానే మీకు అర్థమవుతుంది. కానీ ఇందులో ఉన్న వాక్యాలన్నీ మనము పసిగట్టాలంటే మనము పసిగట్టలేము. ఇవన్నీ రూపకలంకార రూపంలో రాయబడి ఉన్నవి. వాటిని ధ్యానించడమే మన యొక్క గురి. మనకి మెమరీ పవర్ ఎలా పెరిగింది చెప్పండి? మెమరీ పవర్ ఎలా పెరిగింది అంటే, ఒక దాని గురించి మనం ఆలోచన చేయాలి. మనం ఏం చేయాలి? మనకు తెలియని దానిని మన ముందు పెట్టాలి. అరటిపండు ఉన్నది, అరటిపండు ఒలిసి తినంటే దానికి జ్ఞానం పెరిగిందా? మీకు అరటికాయ ఇచ్చారు. ఈ అరటికాయని ఎలా తినాలని మీరు అనుకుంటారు? ఒక్కతో ధైర్యం తినేస్తారు. ఇవ్వగానే ఏం చేస్తారు? దీనికి ముందు ఒక్కను గులుసుకోవాలి. ఈ గులుసుకోవాలని ఆలోచన మీకు ఎలా వస్తుంది? మీ యొక్క జ్ఞానం అనేది మిమ్మల్ని ఆలోచింప చేస్తుంది. హల్లెలూయా. అట్లనే ఈ ప్రకటన గ్రంథం అనేది ఎలా ఉన్నది? వీటి నిమిత్తము ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన యొక్క ఆత్మ నడిపింపులోనికి తీసుకొని వెళ్ళటానికి ఇవి రూపకలంకార రూపంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. వీటి గురించి మనము ధ్యానం చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప మనలను తన తరాలు మనల్ని ఆశీర్వదింపజేస్తాయి. హల్లెలూయా. తెలియని వాడికి ఏమీ తెలియదు. తెలిసిన వాడు చెప్పేటప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. ఆత్మ చెప్తున్న మాటలు చెరుగలవాడు గున్నుగా ఎన్నుకున్నది. ఇవి ప్రస్తుతానికి భయంకరమైన దినాలలో మనము జీవిస్తున్నాం. మధ్య మధ్యలో మనకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు ఎదురవుతున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు కానీ ధ్యానం చేసినట్లయితే మీకున్న ఆటంకాలన్నీ పోతాయి. హల్లెలూయా. ఒకసారి నేను తీవ్రమైన బాధకు గురయ్యి నేను నాగార్జున సాగర్ వెళ్ళాను. నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు 3వ స్ట్రీట్ పైన ఉంటుంది. టెర్రస్ పైకి ఎక్కి ప్రకటన అంతా చదివిన తర్వాత మనశ్శాంతిగా ఉన్నది. హల్లెలూయా. అక్కడ నుంచి ఈ ప్రకటన గ్రంథాలు నేను మీకు చెప్పడం స్టార్ట్ చేశాను. దాదాపు మీకు సంవత్సరం పైగా నుంచి అది చెప్తాను. ఇంకా ఎంత చెప్తున్నా ఇంకా మనం లోతులోనికి వెళ్ళటమే కానీ దాని అర్థంలోకి మనము వెళ్ళలేము. ఎందుకంటే ఇందులో అంత గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయి. ఈ అంత్యదినాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో, యెహోవాకి ధ్యానం చేసేవాడు, దివారాత్రులు ధ్యానించేవాడు ఎవరంట? అపవిత్రులా పాపులా? ఎవరు? ధన్యులు. చెప్పండి, ఎవరు? ధన్యులు. మనం దేవుని సన్నిధిలో ధన్యతలు పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయాలి. హల్లెలూయా. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే ఇది మీకు క్లియర్గా చదవగానే అర్థం కాదు. 7 కొమ్ములైంది, 7 ప్రాంతాలైంది, ఫలితాలైంది. ఫలితాలు జంతువులు మీరు చూసినట్లయితే ఎన్ని కొమ్ములు ఉంటాయి? 2 ఉంటాయి. మగ మంది మనం చూసారా?
ఖడ్గంలో కానీ దానికి ఒకటే కొమ్ము ఉంటుంది. దీనికి 7 తలలు ఉన్నాయి. ఒకేదానికి 2 ఉంటే మరి ఎన్ని ఉండాలి? 14గా ఉండాల్సింది. మరి 10 ఎట్లా ఉన్నాయి? ఇందులో 3 ఏమైపోయాయి? ఇలాంటివి ఆలోచన చేస్తే మనకి దేవుడి సన్నిధిలో ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు అవేంటో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుని మనము ముందుకి సాగిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 7 పాత్రను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చినాతో మాట్లాడుచు ఇలా చెప్పాను, నీవెక్కడికి రమ్ము. ఎవరితో రమ్మంటున్నాడు ఆయన? అపోస్తుడైన యోహాను గారు. ఎవరు? అపోస్తుడైన యోహాను గారు. ఈయన ఎక్కడ ఉన్నారు? పద్మాసు ద్వీపంలో పరవాసుగా ఉన్నారు. దేవుని సేవ దేవుని స్వార్థ చేసినందుకు అతను పట్టుకొని పద్మాసు ద్వీపంలో వేశారు. ఈ పద్మాసు ద్వీపంలో ఉంటే భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ నీళ్లు మనం తాగడానికి సముద్రపు నీళ్ళు అంత ఉప్పుగానే ఉంటుంది. దీనికి సముద్రం దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్ళారా? సముద్రం దగ్గరగా ఉన్న ఎవరు వెళ్ళారా? నేను 2015లో కన్యాకుమారి వెళ్ళా. సముద్రం అక్కడ దగ్గరలో ఉంటుంది, హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రం దగ్గరికి స్నానాడడానికి వెళ్ళినప్పుడు నోట్లు నీరు పోసుకుంటే గొప్పగా ఉన్నాయి. ఎందుకు? పనికిరా ఉప్పు నీళ్ళు. ఈ సముద్రంలో చుట్టూ ఏమంటే చేపలు ఉంటాయి. ఒక భయంకరమైన చలి రాత్రి ఉంటుంది -లో, పగలేమో భయంకరమైన సెల్సియస్ డిగ్రీస్లో ఎండ ఉంటుంది. అక్కడ చేపలు వచ్చినప్పుడు ఆ చేపను పట్టుకొని ఆ యొక్క భయంకరమైన వేడిలో ఆ యొక్క చేపను అరిసిలో పెట్టినప్పుడు చేప ఏమైపోయింది? ఫ్రై అయిపోయింది. ఆ చేపలు తిని బతకడమే. సముద్రం మీద చేపలు తిని బతకడమే. అక్కడ ఉన్న వారికి ఇంకొక 2-3 నెలల్లో వేడిగాలు వచ్చేసి వాళ్ళు ఏమైపోతారు? అక్కడికే చచ్చిపోతారు. అలాంటి భయంకరమైన ప్రదేశానికి అపోస్తులైన యోహాను గారిని పరవాసుగా అక్కడికి తీసుకుని వచ్చారు. దేవా, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చా? నేను చేసిన తప్పేంటి, నేను చేసిన పాపేంటి అన్నప్పుడు యోహాను, నువ్వు ఎక్కడికి రావటం నువ్వు చేసిన తప్పు వరకు రాలేదు, నువ్వు చేసిన ఆ స్వార్థం వరకు ఇక్కడికి రాలేదు, నువ్వు నా చిత్తములో ఉన్నావు. హల్లెలూయా. నీవు నా చిత్తములో ఉన్నావు. నేను కొన్ని చెప్పాల్సిన దర్శనాలు మర్మాలు కొన్ని ఉన్నాయి, వాటిని చెప్తుండగా నువ్వు రాయి, అందుకే నేను ఇక్కడ తీసుకుని వచ్చాను అనేసి దేవుడు చెప్పినప్పుడు యోహాను మనసు నెమ్మదిగా మారింది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎవరు? ఆ 7 పాత్రలు పట్టుకుని 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవెక్కడికి రమ్ము. ఎవరిని? యోహాను గారిని. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచుదును. ఈ వేశ్య అనగా ఎవరు? మనకి సామాన్య మన ఆలోచన చూస్తే చాలా చక్కగా ఉంటుంది, కానీ బైబిల్ ఆలోచనలో చూసినట్లయితే వేశ్య అంటే దేవునికి విరోధంగా పాపం చేసే వాటిని ఆయన ఎలా పోల్చారు? వేశ్యగా పోల్చారు. మన భారతదేశంలో వ్యభిచారం మనము భయంకర నేరంగా పరిగణిస్తాం. ప్రపంచ దేశాలలో రోమన్ క్యాథలిక్ ఎంతమంది తెలుసు? ఆసియన్ ఫాదర్స్. వారు ఎలా వాళ్ళ డాక్యుమెంట్ ఏంటంటే హృదయ గర్వం. ఏమిటి? హృదయ గర్వం. మేము ఈ ఇండియాలో ఎక్కువగా దీన్ని పాపంగా చూస్తాం. మరి మీరు పాపంగా దేన్ని ఎక్కువ ఎంచుతారని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే హృదయ గర్వం. అపవాదైన సాతానుడు మొదటగా కెరూబువాడు దేవునితో సమానుడిగా ఉన్నాడు. హృదయం దేవుని కన్నా గర్వించి అక్కడి నుంచి పడిపోయాడు. అర్థమవుతుందా? అయితే దేవుని బిడ్డలారా, ఈ బైబిల్లో ఉన్న ఎన్ని దేనికి వ్యతిరేకంగా ఉన్నాయి? దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. మరి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న బబులోనికి ఇంతకు ముందు ఉన్న బబులోనికి సుమారు 2300 సంవత్సరాలు చరిత్ర తేడా ఉన్నది.
ఎప్పుడో బబులోను కూలిపోయిన దానికి మరలా రాబోతున్నది. మన కాలంలో కాదు, మన ముందు తరాలలో ఈ సామ్రాజ్యం అనేది రాబోతుంది. కాకపోతే సేమ్ ఇదే పేరు మీద ఉండదు, కానీ కొన్ని గ్రూపులు తయారైనట్లు మనం ముందు రోజుల్లో చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టు జనముల కూర్చి మహావేశం చేయబడిన తీర్పు నీకు కనపరుచుదురు. జనములు అంటే ఏంటి? నీటి మీద ఎవరైనా కూర్చుంటారండి? నీళ్ళ మీద ఎవరైనా కూర్చుంటారా? బైబిల్లో జనములు అంటే ఏమిటి అర్థము? మనుషులే. ఎవరు? మనుషులే. సముద్రపు జలాలని దేవుడు కొంతమంది మనుషులుగా దేవుడు పోలుస్తూ ఉంటారు. ఈ మహావేశ బబులోను అనబడినది ఎలా ఉంటుంది? ప్రజలందరి మీద నాయకులు అంటే సాతాను యొక్క ఏజెంట్లు. ఇప్పుడు ఈ మహాపట్టణం ఎక్కడ ఉందంటే ఇరాన్లో ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఇరాన్లో ఉన్నది. ఈ ఇరాన్ పట్టణము ఇప్పుడు ఏ దేశానికి ఎగ్నెస్ట్ గా ఉన్నది? ఇస్రాయేల్ దేశానికి ఎగ్నెస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. దేవుని పిల్లలను, దేవుని శాంతులను చంపడానికి ఇది ఎంతగానో చూస్తుంది. ఈవిడ ఏం చేసింది? అసలు మహాబబులోను ఎలా పుట్టిందో మీకు క్లియర్గా చెప్పేసి నేను ముందుకి సాగిపోతాను. యేసు రక్తమే జయం. అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బబులోను యొక్క మనకు పూర్వసరం మనం చూసినట్లయితే, పూర్వము దేవుడు ఏదైనా తోట నుంచి దేవుడు ఆదామును బయటకు వెళ్ళగొట్టిన తర్వాత జలప్రళయం వచ్చింది. నోవా దినాలలో నోవాహుకి ఆ జలలు గతించిన తర్వాత పిల్లలు పుట్టారు. వాళ్ళలో షేము, యాపేతు, హాము. ఈ హాము అనబడిన వాడు కుయిత్పరుడు. ఈ కుయిత్పరుడు ఒకసారి నోవాహు ద్రాక్షరసం వేసి ఆ పత్రులు పండినప్పుడు ఏం చేశాడు? తన వస్త్రాలను దొంగతనం చేసినందుకు ఈ హాముని నోవాహు ఏం చేశాడంట? శపించాడు. శపించినప్పుడు అతడు దేశం వైపుపోయి వెళ్తాడు. ఈ హాము సంతానం ఎవరంటే నీగ్రో జాతులు. ఎవరు? నీగ్రో జాతులు. ఎంతమంది ఫోన్లో టీవీలలో చూసే చేతులు ఒకసారి నీగ్రోస్ బ్లాక్గా ఉంటారు, భయంకరంగా ఉంటారు. వాళ్ళ సంతానమే వాళ్ళంతా. వారు ఈ ఆఫ్రికా ఖండాలలో, యూరోపియన్ ఖండాలలో వెళ్ళి వాళ్ళు స్థిరపడ్డారు. ఈ హాముకి కూసు పడతాడు. ఈ కూసు అనేవాడు ఆ దినాలలో కొన్ని దురాత్మలు భూమి మీద పడ్డాయి. అర్థమవుతుందా? జలప్రళయానికి ముందు పర్లోకం నుంచి త్వరపడిన ఆ యొక్క దేవదత్తులన్నీ మానవులతో కలిసి ఏం చేశాయి? పాపం చేయటం ప్రారంభించినప్పుడు వారికి రాక్షసులు పుట్టారు. ఈ రాక్షసులనే నెఫిలీలు అన్నారు. ఇది ఆదికాండము 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అవి రాయబడి ఉంటాయి. జలప్రళయం వచ్చినప్పుడు దురాత్మలు చావలేదంటే అవి చనిపోలేదు. దురాత్మలు ఆవరించిన మనుషులందరూ చచ్చిపోయారు, కానీ ఆ దురాత్మలు ఇప్పటికీ చావలేదు. కొంతమంది పుట్టిన మనుషులు ఉంటారు, వాళ్ళు జైన్స్ అంటారు. జైన్స్ అంటే ఒక్కొక్కడు 20 అడుగులు, 15 అడుగులు, చాలా లావుగా ఉంటారు. వాళ్ళు తర్వాత దినాలు కూడా అనాయకులుగా వారు కనబడ్డారు. ఈ అనాయకులే నేటి ఉన్న అమావాస్య తీవ్రవాదులు. అర్థమవుతుందే? ఈ అమాలేకి సంతానమే హమాస్ ఉగ్రవాదులు. వీరు ఇస్రాయేల్ ప్రజలు ఏం చేసేంత ముందు తొలిసారి భయంకరమైన దాడి చేసి వారిని 1200 మంది దాకా చంపేసి బానిసలుగా కొన్ని 100 మందిని వాళ్ళు తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత భయంకరమైన పరిస్థితి మనము నేటికి వాళ్ళని యుద్ధాలు చేయటం మనము నేటికి చూస్తూనే ఉన్నాం. అయితే మీ జలప్రళయం వచ్చినప్పుడు మరి ఇలా ఎలా చనిపోలేదంటే, ఈ జలంలో కొన్ని దురాత్మలు ఉంటాయి, కొన్ని జలచర జీవులు ఉంటాయి. ఈ మధ్యకాలం పోయిన సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని మృగాల గురించి మనం పేరు విన్నాం.
కొన్ని మృగాల గురించి మనము పేరు విన్నాం. లెవియథాన్ గురించి ఎంతమంది చూశారు? లెవియథాన్, ఈ లెవియథాన్ అనేది మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూస్తే లేదా గూగుల్లో కొట్టి చూస్తే సుమారు దాని తలకాయే ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఎంత ఉంటుందో అంత పెద్దగా అది ఉంటుంది. అది అంటార్టికా మహాసముద్రంలో బయటకు వచ్చినట్లు చాలా మంది చెప్పారు, కానీ ప్రజలు భయపడతారు అనేసి ఏం చెప్పారు, అది ఒక కొండ, ఒక పర్వతం లాంటిది, అది లెవియథాన్ ఏం కాదు, మీరేం భయపడదు అనేసి శాస్త్రవేత్తలు కప్పిపుచ్చారు. కానీ అది ఒక జీవి. అలాంటి జీవి ఇంకా భూగర్భ జలాలలో కొన్ని వేళ్ళు ఉన్నాయి. ఇవన్నీ అంత్యకాలంలోకి సూచన ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏమవుతాయి, బయటికి వస్తాయి. అలాంటి భయంకరమైన జీవులలో ఈ దురాత్మలు ఏం చేశాయి, వాటితో పాటు బియ్యంపమయ్యాయి. అంటే వాటితో కలిసి కొంతమంది ఏం చేశారంటే ఆ జలంలో ఉంటూ ప్రజలను చనిపోయిన వాళ్ళు కొన్ని దేశాలకు ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అయితే ఆ జీవులు జీవిస్తున్న ఆ టైంలో ఇంకా దురాత్మలో కొన్ని సుక్కల్లో నుంచి, వేరే గ్రహాల నుంచి, చంద్రమండలం నుంచి దిగి రావడం చూస్తాం. ఈ చంద్రమండలం నుంచి ఒక కన్య దిగి వచ్చింది. ఆ కన్య పేరే సెమెరామిస్. ఏం పేరు? సెమెరామిస్. ఈ సెమెరామిస్ ఈ హాము కుమారుని కూసుని పెళ్లి చేసుకుంది. కూసుకి ఎవరి పెళ్లి కాగానే ఎవరు పుట్టారు? హాము, కూసు తర్వాత నిమ్రోదు పెరిగి పెద్దబడిన తర్వాత ఈ యొక్క కూసు చనిపోయిన తర్వాత మళ్ళీ నిమ్రోదునే తల్లి ఏం చేసింది, పెళ్లి చేసుకున్నది. అది భయంకరమైన పాపం చేయడం వాళ్ళు ప్రారంభించారు. వీళ్ళు 100 సంవత్సరాల క్రితం జరిగింది ఏం జరిగింది మొత్తం అక్కడ ఉన్న మాంత్రికులతో వీళ్ళందరితో తెలుసుకొని మనం ఒక ఎత్తైన బావి గోపురం కడదాము, ఒక జలప్రలయం వస్తే జలప్రలయంలో మనం అందరం మునిగిపోకుండా ఇక్కడే మనము ఉండిపోదాం అనేసి వాళ్ళు బబులోను యొక్క బావి గోపురం కడడం ప్రారంభించారు. ఆదికాండం 11వ అధ్యాయంలో అది ఉంటుంది, మీరు చూడవచ్చు. ఆ తర్వాత భూమి మీద నరులందరినీ వాడు ఏం చేశాడు, పోగేసుకొని దేవుని మీద తిరుగుబాటు చేయడం వాడు ప్రారంభించినప్పుడు దేవుడు వచ్చి చెల్లాచెదురు చేశాడు. ఇప్పటికి ఎన్ని భాషలు ఉన్నాయి? సుమారు 3400 భాషలు కొన్ని భూమి మీద. ఇదంతా కారణం ఎవరు? బబులోను గోపురమే. దాన్నే బాబెల్ అన్నారు. దాన్నే బబులోను కూడా అన్నది. ఇది ఇరాక్ దేశంలో బాగ్దాదులో దక్షిణాన 70 కిలోమీటర్లలో ఇది ఉంటుంది. ఇది భూమి అట్టడుగులకు సుమారు 2-3 కిలోమీటర్ల వరకు అది కూలిపోయినట్టు ఉంది. నేటికి అక్కడ భయంకరమైన జీవులు జీవిస్తున్నాయి, భయంకరమైన అడవి మనుషులు, భయంకరమైన దురాత్మలు ఉంటాయి అనేసి శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ యొక్క బబులోను సామ్రాజ్యం తర్వాత నిమ్రోదు వాటిని స్టార్ట్ చేశాడు. ఈ నిమ్రోదు నుంచి అశ్వినీయులు వీళ్ళు చేశారు. వీరి నుంచి బబులోనులోని వారు వచ్చారు. ఈ బబులోనీయులు అనబడిన వాళ్ళ పేరేంటి? కింగ్ నెబుకద్నెజర్. ఈ రాజు అనేవాడు యూదులని బానిసలుగా తీసుకుని వెళ్ళి వాళ్ళ చెరలో పెట్టారు. తర్వాత ఈ అశ్షీరియా సామ్రాజ్యం వాడు దాడి చేసి ఈ చంద్రమండల దేవతలను, సూర్యమండలంలో కొలిచే పూజలు అన్నీ వాళ్ళు చేయడం ప్రారంభించారు. అర్థమవుతుందా? ఆ తర్వాత యేసు ప్రభువు వారి కాలం వచ్చిన తర్వాత ఈ రోమియోలు ఏం చేశారు? ఈ బబులోని యొక్క దేవతలను పెట్టుకొని ఆరాధించడం ప్రారంభించారు. రాను రాను ఈ బబులోను మాత్రమే రోమన్స్ గా మారిపోయి చేస్తున్నప్పుడు అది సృష్టి పూర్వం నుండి అదే పని జరుగుతున్నది. ఆ కాలంలో యేసు ప్రభువు వచ్చినప్పుడు యేసయ్య చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచి దేవుడిగా నేను మరణ వస్తానని చెప్పేసి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు దేవుడని అక్కడ ఉన్న ప్రజలు వారికి సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. ఈ సువార్తను ప్రకటించడం ప్రారంభించిన తర్వాత ఈ యూదులకేమో ధర్మశాస్త్రం ఉంటుంది, యెహోవాయే దేవుడు, ఆయన తప్పక వేరొక దేవుడు లేడు అనేసి
వారికి పదార్థాలు నిబంధనలు ఉంటాయి. వీటి వారు ధర్మశాస్త్ర ప్రవీణులుగా ఉన్న ఆ టైంలోనే ఈ రోమా సైనికులు, ఈ రోమా రాజ్యము ఏం చేస్తుంది, వీరిని ఆక్రమించుకొని ఉన్నది. మరి కొత్తగా యేసు ప్రభువుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ వీళ్ళే కొట్టుకొని తన్నుకొని ఏం చేశారు, క్రైస్తవులని చంపడానికి రోమియోలకి అప్పగించారు. ఎవరు? యూదులే. యేసు ప్రభు ఎవరండి? యూదులే రాజు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యేసు ప్రభువుని ఎవరైతే దేవుడని ప్రకటిస్తారో ఆ దినాల వారిని జ్ఞాపకం పోసేసింది. యేసు ప్రభు ఎవరైతే ధర్మశకుడని ఎవరైతే ప్రకటిస్తారో వారిని తనకలు నరికేసేవారు, తాను ముంచి వారిని కిరోసినాయి పోసి ఆ దినాలలో ఆగి ఉంటుంది, దాన్ని పెట్టి కాల్చి చంపేసేవారు. భయంకరమైన చిత్ర హింసలు చేశారు. ఈ కటశాపమైన వేశ్యబడిన ఈ బబులోనే, ఈ మతంలోనే ఉన్నది. నేడు మరి ఆ మతం ఏమిటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ బబులోని వేశ్య అనబడినది నేటికి ఉన్నది. వాస్తవానికి దీనికి ఈ పేరు పెట్టకూడదు. ఒకవేళ ఆ దినాలలో ఈ పేరు పెడితే వాళ్ళకి ప్రాబ్లం అనేసి దీన్ని ఇక్కడ నామవాచకం చేశారు. అది ఏమిటో మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా 7 తలలు అనేసి మనం చూస్తున్నాం. ఎన్నో ఉంటాయా? అప్పుడతడు ఆమోసనను అరణ్యముకు పోగా దేవదశ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుని ఒక స్త్రీని చూచింది. ఇక్కడ ఆవిడకి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలుగా తరగాలు కాదు, రాజ్యాలు, సామ్రాజ్యాలు. ఆ 7 తలలో ఏమిటి అంటే అశ్వర్య సామ్రాజ్యం. అశ్వర్య సామ్రాజ్యం అంటే ఏంది? ఈ నెమ్మరు స్థాపించినదే. అందరూ వినాలి. అశ్వర్య సామ్రాజ్యము, రెండవది ఈజిప్టు, తర్వాత గ్రీకు తర్వాత మాల్యా, పారసీకులు, ఆ తర్వాత రోమియోలు, ఆ తర్వాత ఇల్లు. ఈ యునైటెడ్ కింగ్డమ్స్ అనబడిన అమెరికా దేశం. ఈ 7 రాజ్యాలు ఈ 7 ఫలితాలుగా మనం చూస్తూ ఉంటాం. రోమా, గ్రీకు, మాల్యా, పారసీక, బబులోను, ఈజిప్టు, అశ్వరీయ యొక్క సామ్రాజ్యాలుగా మనం చూస్తాం. దీన్నే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఈ 7 రాజులు ఎవరికి విరోధులు? ఎవరికి విరోధులు చెప్పండి? క్రైస్తవులకు, ఇశ్రాయేలు ప్రజలకు. చెప్పండి ఎవరికి? క్రైస్తవులకు, ఇశ్రాయేలు ప్రజలకు వీళ్ళు విరోధులు. మనమందరము యేసయ్య బిడ్డలమే. యేసయ్య రక్తంలో కడుగులో అందరూ చేయొద్దండి. యేసయ్య రక్తంలో కడుగులో అందరూ చేయొద్దు. మనమందరం ఎవరు బిడ్డలము? యేసయ్య బిడ్డలు. ఇశ్రాయేలు ఎవరు? తన స్వకీయ జనులు. ఉదాహరణకి కొత్తగా పెళ్ళింది 10 సంవత్సరాల పిల్లల పట్ల దత్తతకి ఒకరు తీసుకున్నారు. దత్తత తీసుకున్న తర్వాత ఈ నాస్తిలో వారికి 10 ముగ్గురు ఉంటాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత దత్తతకి తీసుకున్న తర్వాత ఒక 5 రోజుల తర్వాత లేక ఒక అబ్బాయి ఉంటాడు అనుకో, అబ్బాయి సొంత కుమారుడు అవుతాడు, దత్తత తీసుకున్నవాడు కూడా కుమారుడు అవుతాడు. కానీ ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది? తండ్రికి కడుపును పుట్టిన వాడికే ఉంటుంది. అట్లనే ఈ యొక్క ఇశ్రాయేలీయులేమో స్వకీయ జనులు. చెప్పండి ఎవరు? కడుపును పుట్టిన వారని అర్థం. మనందరం ఎవరము? దత్తపుత్రత్వం కలిగివారు. ఈ రాజ్యాలన్నీ ఎవరికి ఇప్పుడు ఏంటి? ఇశ్రాయేలు రాజ్యానికే. ఇప్పుడు ఈ రాజ్యాలన్నీ ఒకే ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతమే ఇరాన్. ఇప్పుడు ఇరాన్కి
ఇశ్రాయేలు ప్రజలకి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. దేవునికి ఈ భూమికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? దేవుని యొక్క సంతానం ఈ భూమి మీద ఎప్పుడైతే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాల వరకు ఉంటుందో అన్ని వేల సంవత్సరాలు దేవునికి ఈ భూమికి కనెక్షన్ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు దేశం అనేది భూమి మీద చిన్న దేశమే. ఏమిటి? చిన్న దేశమే. కానీ ఈ చిన్న దేశం ప్రపంచంలో ఏం చేస్తుంది? శత్రు దేశానికి వణుకు పుట్టిస్తుంది. ఈ ఇశ్రాయేలు దేశము మొత్తం కలిపి విజయవాడ అంతా కూడా ఉండదు. చుట్టుపక్కల మొత్తం ఇల్లు చూసినట్లయితే హైదరాబాదు, విజయవాడ కలిపి ఎక్కడో అంతవరకు ఉంటుంది. కానీ చిన్న దేశమే ప్రపంచంలో గొప్ప దేశంగా ఎదుగుతుంది. హల్లెలూయా. ఈ ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఎదుగుతున్న కారణం ఎవరు? వారు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు ఒకడు, ఇద్దరు. తను నమ్మిన ఆయన ప్రజలకు ఎప్పుడు ఆయన